ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసి 2 రోజులైంది కదా. ప్రచారం చేయకుండా మరేం చేస్తున్నట్టు? హే బాబు, త్వరగా కట్ చేసి నాకు ఇవ్వు. ఇంట్లో క్యాటరింగ్ కి సంబంధించిన వంటలు చేసుకుంటుందటక్క. ఇంతలా తొడగొట్టిన ఆవిడ ప్రచారానికి రాలేదు అంటే అర్థమైపోయి ఉంటుంది. ఆ వంటలు చేసుకోవడం తప్ప ప్రచారానికి వెళ్ళినా మనకేం వర్కౌట్ కాదు అని. నేనే గెలుస్తాను అని అంత కాన్ఫిడెంట్గా చెప్పిన అన్నపూర్ణ అసలు ప్రచారానికి రాకపోవడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఏదైనా ప్లాన్ చేస్తుందంటారా? ఏంటి ప్లాన్ చేసేది? ప్రచారం చేయటానికున్న ఆ కాస్త టైం కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు తను ప్రచారానికి బయలుదేరినా ఏం లాభం లేదు కాంచనా. ఆ అన్నపూర్ణ ప్రచారానికి రాకపోతే మనకి పోటీగా ఆ లలిత ప్రచారంలోనే ఉంది కదా డాడీ. ఆ 23వ వార్డులో అన్నపూర్ణకు ఉన్నంత క్రేజ్ లలితకి ఎక్కడుందమ్మా. కాబట్టి లలిత ఎంత ప్రచారం చేసినా లెక్కే లేదు. ఆ అన్నపూర్ణ ప్రచారానికి రాదు కాబట్టి మన పార్టీకి ఎదురులేదు. నిర్మల ఏం చేస్తుంది? రోజు చేసేదే అమ్మా, కాఫీ పెడుతుంది. పెట్టుకోమను. క్యాటరింగ్ పేర్లు చెప్పి ఫంక్షన్లకి క్యారియర్లు పంపించుకోమను. ఇంట్లో వాళ్ళకి టైంకి టీలు కాఫీలు పెట్టుకోమను. ఏంట్రా నీ గోలా? గోల్ అంటావేంటి నాన్న? అమ్మని చూస్తుంటే నాకెంత కోపం వస్తుందో తెలుసా? ఆ చైర్మన్ బాపినీడి మీద కోపంతో ఎలక్షన్స్లో పోటీ చేస్తాను, గెలుస్తాను, ఈ వార్డుకి న్యాయం చేస్తానని చెప్పే కదా నామినేషన్ వేసింది. ప్రచారానికి వెళ్ళదు. ఓ పక్క చైర్మన్ వాళ్ళు, మరో పక్క ఎదురింటి వాళ్ళు ప్రచారం ఊదర కొట్టేస్తున్నారు. ఈవిడ ప్రచారానికి వెళ్ళకపోయేసరికి ఆవిడకే ప్లస్ అయిపోతుంది. అసలు ఆవిడ గెలవడం కోసమే ఈవిడ ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అనవసరంగా నామినేషన్ వేసి ఇప్పుడు మన పరువు తీస్తుంది.